హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. ఈరోజు వీడియోలో బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీ మధ్యన చిన్న సూపర్ బ్యాటిల్ పెడదాం. అంటే బీఎస్సీ ఎప్పుడు ఫోన్ చేశారు, ఎన్ఎస్సీ ఎప్పుడు ఫోన్ చేశారు, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. బేసికల్గా ఏంటంటే అందరికీ తెలుసు బొంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కోసం, బట్ డిఫరెన్స్ తెలీదు. సో ఆ డిఫరెన్స్ మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో బేసికల్గా బీఎస్సీ ఎప్పుడు కనుక్కున్నారంటే, ఎప్పుడు ఫౌండ్ చేశారంటే, బీఎస్సీ ఈజ్ ఫౌండెడ్ ఇన్ 1875 అండ్ ఎన్ఎస్సీ ఈజ్ ఫౌండెడ్ ఇన్ 1992. సో ఎన్ఎస్సీ అనేది మొన్నే హర్షల్ మేధా స్కామ్ తర్వాత ఎన్ఎస్సీ అనేది ఫౌండ్ చేశారన్నమాట. ఫౌండ్ అనకూడదు, స్థాపించారన్నమాట. సో ఆఫ్టర్ సెబీ అండ్ ఎన్ఎస్సీ అనేవి హర్షల్ మేధా స్కామ్ తర్వాత అవి స్థాపించారన్నమాట. సో బీఎస్సీ అనేది బొంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది 1875 నుండి ఉంది. ఆల్మోస్ట్ 150 years నుండి బీఎస్సీ అనేది ఉంది. సో బీఎస్సీలో ఎన్ని కంపెనీస్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ 5432 కంపెనీస్ అయితే ఉన్నాయి. అండ్ ఎన్ఎస్సీలో 1952 కంపెనీస్ అయితే ప్రస్తుతం లిస్ట్ అయ్యి ఉన్నాయి. సో ఎన్ఎస్సీలో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నీ బీఎస్సీలో కూడా లిస్ట్ అయ్యి ఉంటాయి. సో మీకు ఇప్పుడు ఐడియా వచ్చింది కదా, బీఎస్సీలో అయితే 5432 కంపెనీస్ అండ్ ఎన్ఎస్సీలో అయితే 1952 కంపెనీస్ అయితే ఉన్నాయి. అండ్ దీంతోపాటు మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే 3.2 trillion మార్కెట్ క్యాపిటలైజేషన్ బీఎస్సీకి ఉంది. అలానే ఎన్ఎస్సీకి మార్కెట్ క్యాపిటలైజేషన్ 3.1 trillion ఉంది. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, సో బీఎస్సీలో 5000 కంపెనీస్ ఉన్నాయి కదా, మోర్ దెన్ 5000 కంపెనీస్కి 3.2 trillion. అదే ఇక్కడ ఎన్ఎస్సీలో 2000 కంపెనీస్ ఉన్నా దీనికి 3.1 trillion ఎందుకు ఉందంటే, బేసికల్గా ఎన్ఎస్సీలోని బీఎస్సీలోని కామన్ లిస్టింగ్గా ఉన్నాయి. బట్ ఈ బీఎస్సీలో ఏంటంటే చిన్న చిన్న కంపెనీస్ కూడా లిస్ట్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఎన్ఎస్సీలో ఏంటంటే అన్ని టాప్ కంపెనీలన్నీ ఎన్ఎస్సీలో ఉన్నాయి. అండ్ మీకు తెలిసిందే కదా, బీఎస్సీలో మెయిన్ ఇండెక్స్ సెన్సెక్స్ అని అండ్ ఎన్ఎస్సీలో మెయిన్ ఇండెక్స్ నిఫ్టీ అని. సో ఈ సెన్సెక్స్లో 30 స్టాక్స్ ఉంటాయి అండ్ నిఫ్టీలో 50 స్టాక్స్ ఉంటాయి. ఇవి అప్పటికప్పుడు వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట. ప్రస్తుతానికి లాస్ట్ ఫ్రైడేలో సెన్సెక్స్ పాయింట్స్ అనేవి 55,550 పాయింట్స్ అయితే సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. అలాగే నిఫ్టీ పాయింట్స్ 16,630 పాయింట్స్ అన్నమాట. ఇది లాస్ట్ 52 వీక్స్లో చూసుకుంటే బికాజ్ ఆఫ్ రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ వల్ల, వార్ వల్ల ఇప్పుడు పాయింట్స్ అనేవి అన్ని డిప్ అయిపోయాయన్నమాట. సో ఇదే లో మాట ప్రస్తుతానికి నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఇలా ట్రేడ్ అవుతున్నాయి. అలానే ఇన్వెస్టర్స్ చూసుకుంటే బీఎస్సీలో ప్రస్తుతానికి 70 million ఇన్వెస్టర్స్ అయితే ఉన్నారు. అలానే ఎన్ఎస్సీలో అయితే 60 million ఇన్వెస్టర్స్ అయితే ప్రస్తుతానికి ఉన్నారన్నమాట. ట్రేడింగ్ బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తున్నారు. అలానే చైర్పర్సన్ చూసుకుంటే బీఎస్సీ చైర్పర్సన్ ఎవరంటే జస్టిస్ విక్రంజిత్ సెన్ మాట. అలానే ఎన్ఎస్సీ చైర్పర్సన్ ఎవరంటే మిస్టర్ గిరీష్ చంద్ర చతుర్వేది. సో మీకు తెలిసింది కదా ఎన్ఎస్సీకి బీఎస్సీకి తేడా ఏంటో. నేను చెప్పాను కదా, మార్కెట్ క్యాపిటలైజేషన్ చెప్పాను, నెంబర్ ఆఫ్ లిస్టింగ్ ఎన్ని లిస్ట్ అయ్యి ఉన్నాయి కంపెనీస్ చెప్పాను, ఎప్పుడు ఫోన్ చేశారో చెప్పాను అన్నమాట. అలానే పాయింట్స్ చెప్పాను, నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఎంతమంది ఉన్నారో చెప్పాను, అలాగే చైర్పర్సన్స్ చెప్పాను. సో మీకు సూపర్ బ్యాటిల్ అంటే ఏంటంటే డిఫరెన్సెస్ చెప్పాను, మీకు అర్థమై ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దిస్ ఇస్ మోహన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.